In 2008లో బాంబే మీద విచ్చలవిడిగా ముస్కర్లు దండయాత్ర దాడి చేయడం జరిగింది. దాని లోపల ముగ్గురు మంచి ఆఫీసర్లు దేశం కోల్పోయింది. ముగ్గురు చాలామంది కోల్పోయినారు, ప్రాణాలు కోల్పోయినారు. దాని లోపల అశోక్ అనే ఐపీఎస్ ఆఫీసర్, అతను కూడా విజయ్ సలాస్కర్, వీళ్ళంతా పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా కోల్పోయినారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ భార్య అందరూ ఒక మైక్ తీసుకొని పక్కకు జరగండి, ఒక ఆయన మిసెస్ భార్య ఆమె పక్కన నిలబడి ఉంటే ఆమెను ఎవరు పట్టించుకుంటలేరు. అతను గుర్తుపట్టి అన్నాడు, పక్కకు జరగండి, ఆమె వీరుని భార్య, ఆమె ఈ దేశం కోసం తన స్వప్నాన్ని కోల్పోయింది అన్నారు. అంటే భర్తను కోల్పోతే స్వప్నమే కదా. పక్కకు జరగండి అంటే అందరూ జరిగి ఆమెకు గౌరవిస్తారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ భార్య, ఆమె తన దేశం కోసం తన స్వప్నాన్ని కోల్పోయింది. అట్లా ఎంతోమంది అమరులు చాలామంది ఉన్నారు మనకు. అందరూ పిల్లలు, సపోజ్ అమరవీరుల పిల్లలు ఎక్కడన్నా వస్తే స్కూల్ యాజమాన్యానికి కానీ లేకపోతే స్వచ్ఛంద సంస్థలకు కానీ నేను కోరుకునేది ఒకటే, వాళ్ళు గౌరవించండి. వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ తండ్రులను కోల్పోయి ఉంటారు, ఎవరో ఒకరు వాళ్ళ స్వప్నాలను కోల్పోయి ఉంటారు. కాబట్టి దయచేసి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన స్కూలు యాజమాన్యులకు, స్వచ్ఛంద సంస్థలకు, ముఖ్యంగా మీడియా, న్యూస్ అండ్ ప్రింట్ మీడియా ధన్యవాదాలు. యూత్కి కూడా మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన మా తొర్రూరు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరు మీ పిల్లల్ని భద్రంగా మరి స్కూళ్ళకు వెళ్ళిపోయి మీకు రోజువారీ కార్యక్రమాలకు ఎవరైతే తీసుకొచ్చి ఉంటారో మా పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ